ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారి గురించి ఆసక్తికరమైన కొన్ని విషయాలు తెలిస్తే మీ ఒళ్ళు జల్లు మనడం ఖాయం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మేషరాశి వారి జీవితం 100% ఇలాగే ఉంటుంది. మరి మేషరాశి వారి గురించి గుండె పగిలే నిజాలు ఏంటి? ఎటువంటి జీవితకాల పరిహారాలు పాటించడం వల్ల వారి జీవితంలో ఉన్నతిని పొందుతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నా మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారి యొక్క చిహ్నము గొర్రె. మేషరాశి వారి అధిపతి కుజుడు. కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో, కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరితేరి ఉంటారు. భారీ వాహనాలను నడపడం, యుద్ధ ట్యాంకులను నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలను నడపడం, యుద్ధ విమాన పైలట్లు గాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ నిష్ణాతులుగా చెప్పవచ్చు. మేషరాశి వారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువ. అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు. బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఎదురవుతాయి. భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసులోనే అవగతమవుతుంది. మేషరాశి వారు స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు. పరాయి స్త్రీల వల్ల ఇబ్బందికి గురవుతారు. సాహస క్రీడల పట్ల అభిమానం మెండు. క్రీడలు, సాంకేతికము, భూమి, న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు. భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో మలుపుకి తీసుకొస్తాయి. మేషరాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల నష్టాలు సంభవిస్తాయి. వైద్య రంగంలో రాణిస్తారు. అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడరు. సోమరితనం అంటే అయిష్టం. మేషరాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో రాణిస్తారు. స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదం కానంత వరకు ప్రతిష్టకు భంగం లేదు. స్త్రీలకు సంతానం, జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా సమసిపోతాయి. జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరి స్వాతంత్రమునకు ఎవరైనా అడ్డు వచ్చినచో ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరికి స్వాతంత్రం ఇచ్చినచో ఎంతటి ఘనకార్యాలనైనా సులభంగా చేస్తారు. ఇలాంటి విషయాల వల్ల వీరిలో అహంకారం మరియు నిర్లక్ష్యం పెరిగే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి వీరిలో ఉన్నటువంటి ఈ ధోరణి వీరి పతనానికి కూడా దారితీయొచ్చు. మేషరాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది. ఈ కారణం చేత ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం చాలా శక్తివంతమైనది. పెద్ద వ్యాపారాలు నిర్వహించుట వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యము వీళ్ళకి ఉంటుంది. వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకార్యాలు కూడా సాధించగలరు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయుడై ఉండి ఎంతటి దుష్కర కార్యాల్లోనైనా దూకగలరు. అచంచలమైన మనోనిశ్చయము, సాహసము వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉండే అవకాశం ఉంటుంది. వీరు కొన్నిసార్లు ఆలోచించకుండా ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. ఇతరులను సులభంగా సమకూర్చుకుని నాయకత్వం వహించుట వీరి జీవ లక్షణం. మేషరాశి వారు లక్ష్య సాధనలో ఎంతటి త్యాగానికైనా వెనకంజ వేయరు. మేషరాశి వారిది దయార్థ హృదయము. వీరు ఎవరి మీదనైనా విపరీతమైన ప్రేమను కానీ, విపరీతమైన కోపం కానీ చూపిస్తారు. అయితే వీరు ఇతరులను ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు. దీనివల్ల వీళ్ళని అనారోగ్యం, మానసిక ఆందోళన కలిగే అవకాశాలు ఉంటాయి. మేషరాశి వారు యవ్వనంలో పురుషులు, స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు. కావున ప్రేమ వివాహం ఈ రాశి వారికి కలిసి రాదు. మేషరాశి వారు జన్మతః నాయకులు. వీరు పోలీసు, మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రాలు, ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభం. ఖనిజాలు, వస్తు సామాగ్రి, శస్త్రచికిత్స పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి. ఈ రాశి వారు రాజకీయాల నందు సమర్థులైన వ్యవహరించగలరు. వీరికున్న ప్రజ్ఞా పాటవం వల్ల వీరికి శత్రువులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అరుదైన సందర్భాలలో దీనివల్ల వీరికి ప్రాణహాని కూడా ఉంటుంది. ఈ రాశి వారు క్రీడల నందు కూడా బాగా రాణిస్తారు. వీరికి చక్కని దర్శన జ్ఞానం ఉంటుంది. వివిధ రకాల సమస్యలు, కష్టాల నుండి బయటపడడానికి, అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి మేషరాశి వారు ఇప్పుడు చెప్పబోయే పరిహారాల నుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా ఆచరించండి. ఆడంబరాలు లేని పూజలు, గుప్తదానాలు మనోధైర్యము మేలు చేస్తాయి. తూర్పు, ఉత్తర సింహద్వారాలు కలిసి వస్తాయి. సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ పూజల వల్ల సమస్యలను అధిగమించగలుగుతారు. గురువారం చేసే విష్ణు పూజలు మేలు చేస్తాయి. గురువారాల్లో ఆలయంలో పసుపు రంగు పుష్పాలు మరియు పప్పులు, అరటి పండ్లు మరియు మిఠాయిలను భక్తులకు పంచండి. గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నించండి.
మంగళ శనివారాలు మరియు పౌర్ణమి రోజులలో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి. ఎరుపు రంగు రుమాలుని మీరు ఉపయోగించండి, ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది. ఆలయంలో పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి. అదేవిధంగా పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేయండి. మీరు ప్రతి నెల సుందరకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు లభిస్తుంది. శనివారాల్లో ఆలయాల్లోని పురోహితులకు బెల్లం, నల్ల నువ్వులు దానం చేయండి. మీ కుడి చేతికి వెండి రిస్ట్ బ్యాండ్ లేదా బ్రేస్లెట్ ధరించండి. మీ కుడి చేతికి ఎటువంటి డిజైన్ లేకుండా సాదాగా ఉన్నటువంటిది మరియు బాగా మెరుస్తూ శుభ్రంగా ఉన్న వెండి బ్రేస్లెట్ ధరించడం వల్ల మీరు నిరంతరం సానుకూల ప్రకంపనలను ఆకర్షించి అన్ని విషయాల్లో మీ విజయావకాశాలను మెరుగుపరచుకోవచ్చు. మీరు ఎవరి నుండి ఉచితంగా ఏ వస్తువు స్వీకరించకూడదు. ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి. ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించినంత వరకు శాశ్వత అలవాటుగా చేసుకోండి. తీపి వంటకాలకు సంబంధించిన ఏ వ్యాపారంలోనూ మీరు ఎప్పుడూ పాల్గొనకూడదు. అనగా మీరు ఎప్పటికీ తీపి వస్తువులను విక్రయించే వ్యాపారాన్ని ప్రారంభించకూడదు, లేదా తీపి వస్తువులను విక్రయించే సంస్థ కోసం పని చేయకూడదు. మీ ఇంట్లో లేదా మీ కుటుంబానికి చెందిన భూములలో ఎన్నడూ స్వయంగా మీ చేతితో నిమ్మ చెట్టును నాటవద్దు. మేషరాశికి చెందిన వారు ఎరుపు, గోధుమ లేదా తెలుపు రంగులు అదృష్ట రంగులు. ఈ రంగులతో ఉన్న దుస్తులను ధరించినట్లయితే వీరికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఎరుపు రంగు రుమాలను చేతిలో ఉంచుకోవడం వీరికి ఎంతైనా మంచిది. మేషరాశికి చెందిన వారిపై మంగళ గ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి మంగళవారం కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. దీనితో పాటు గురువారం, ఆదివారం కూడా కలిసి వచ్చే రోజులే. అయితే శుక్రవారం మాత్రం కలిసి రాదు. మేషరాశి వారి అదృష్ట సంఖ్యలు 9 మరియు 1. మేషరాశి వారి రాశిని అనుసరించి త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. మేషరాశి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి. భరణి నక్షత్రంలో జన్మించిన వారు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి. కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరిస్తే మంచిది. అలాగే మీరు పశుపక్షాలకు, జంతువులకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని అందించినట్లయితే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ప్రభావం తొలగిపోయి అదృష్టవంతులయ్యేందుకు అవకాశాలు ఏర్పడతాయి. ఎంతో పుణ్యకర్మ లభిస్తుంది అని వేదాలలో చెప్పబడింది. సో చూసారు కదండి, మేషరాశి వారి గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలతో పాటుగా జీవితకాలం పాటు మీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల జీవితంలో అభ్యున్నతిని సాధిస్తారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.